హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో టమాటా కొబ్బరికాయ పచ్చడి. రైస్లోకి, ఇడ్లీ, దోశ, చపాతీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. టమాటా కొబ్బరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చెబుతాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలని వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా కారం. మీరు తినే దాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఒక ప్లేట్లో తీసుకున్నాక అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. రెడీగా ఉండే టమాటాలు అయితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. లేదంటే పచ్చిగా ఉండే వేస్తే టేస్ట్ బాగోదు. ఇలా ఎర్రగా ఉండే వేస్తేనే బాగుంటుంది. ఇలా టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్టు, ఒక చిన్న సైజు నిమ్మకాయంత సైజు చింతపండు వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మరీ బాగా మగ్గాల్సిన అవసరం లేదండి. కొంచెం టమాటాలు మెత్తనయ్యేంత వరకు ఇలా మగ్గితే చాలు. ఇలా మగ్గిన తర్వాత ఒక 3-4 వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోండి. ఇలా కొబ్బరికాయ టమాటాయే కాకుండా కొత్తిమీర, పుదీనా, పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ముందుగా మనం వేపుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసాక ఇందులోని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, మరి మెత్తగా కాకుండా. ఇలా మిక్సీ పట్టుకునేక ఈ విధంగా మిక్సీ పట్టుకునేక చూడండి ఇలాగా. ఇప్పుడు ఇందులోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి. మరి పెద్ద పెద్ద ముక్కలు కొయ్యకిసి వేయకండి, మిక్సీకి అంతగా అందదు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా మనం మగ్గించుకున్న టమాటా గుజ్జును కూడా వేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పట్టామంటే టేస్ట్ అస్సలు బాగోదు, వాటర్లా అయిపోతుంది. రైస్లోకి, టిఫిన్లో కూడా బాగోదు. చూడండి, నేను చూపించిన విధంగాన ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు వేసుకొని వేగించాలి. ఇలా వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కలుపుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం అలా కలుపుకోండి. ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత ముందుగా మనం చేసుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరికాయ టమాటా పేస్ట్, దాన్ని వేసి ఈ పోపు దినుసులు ఆయిల్ అంతా ఆ పచ్చడికి పట్టేలాగా మనం 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ అయిన కొబ్బరికాయ టమాటా పచ్చడి. చాలా ఈజీ. సో మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ అయిన కొబ్బరికాయ టమాటా పచ్చడి. రైస్లోకి, టిఫిన్లోకి అయినా బాగుంటుంది. కొంచెం టిఫిన్లోకి అయితే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. రైస్లోకి అయితే ఇలానే చేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకున్న, ఆయిల్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.